నమస్తే, జీవనరేఖ చైల్డ్ కేర్ కి స్వాగతం. సాధారణంగా అన్ని సీజన్లో వింటర్ సీజన్ అంటేనే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే సమ్మర్లో లాగా ఎండలు ఉండవు, ఉడికించవు, చెమట వడగాల్పులు ఉండవని. అలాగే వానాకాలంలాగా జోరున కురిసే వానలు, బురద, రొచ్చు, ఈగల బాధతో కూడా ఇబ్బందులు ఉండవు. కాబట్టి అందరికీ శీతాకాలం అంటేనే బాగా ఇష్టం. విసుగెత్తించిన వాతావరణాలకు ఆట విడుపుగా శీతాకాలం ప్రతి వారిని అలరిస్తుంది. కానీ ఈ శీతాకాలంలో వచ్చే చలిగాలి శరీరాన్ని వణికించడమే కాక చర్మంపై చలిగాలి ప్రభావాన్ని ప్రసరిస్తుంది. ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాల్లో చలిగాలులు శిశువుల మీద, చిన్న పిల్లలపైన, వృద్ధుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటప్పుడు మన బేబీస్ ని అత్యంత జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. శీతాకాలంలో చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో చలిగాలి ప్రభావానికి పిల్లలు గురికాకుండా ఎలా సంరక్షించుకోవాలో ఇవాల్టి ఎపిసోడ్లో తెలుసుకుందాం. చలికాలం వచ్చిందంటే అందరం వెచ్చదనాన్ని కోరుకుంటాం. ఇది చాలా సహజం. పిల్లలైతే మరీ కోరుకుంటారు. ఈ కాలంలోనే పిల్లలకి అనేకమైన రుగ్మతలు వచ్చి పడతాయి. చాలా మంది పిల్లలు దగ్గు, జలుబుతో వారు సతమతమవుతూ ఉంటారు. బయట బాగా చలిగా ఉండి మంచు కప్పుతున్నప్పుడు ఇది మరింత ఉధృతంగా మారుతుంది. అప్పుడే మనం మరింత కేర్ తీసుకోవాలి. ఎందుకంటే చలికాలం చిన్నపిల్లలకు శాపం లాంటిది. ఆరోగ్యపరంగా అది వారిని బాగా కుంగతీస్తుంది. మరి ఈ కాలంలో పిల్లలకి దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలం వచ్చిందంటే పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎందుకంటే చలికాలం అనేక రోగాలకు పెట్టుకాలం అంటారు పెద్దలు. 6 నెలల రోగం కూడా తిరగబెడుతుంది అంటారు. ఇందులో పిల్లలకి పడిసం పట్టిందంటే అది ఒక పట్టాన వదలదు. ఇక దగ్గు గురించైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మంచు ప్రభావానికి దగ్గు రోజురోజుకి అధికమవుతుంటుంది. అందుకే 1 year వచ్చిన బేబీస్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వారు చల్లగాలికి ఎక్కువగా తిరుగుతూ మంచు ప్రభావం వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఇలా దగ్గు, జలుబులను తెచ్చుకుంటారు. పిల్లల్లో సాధారణంగా లెస్ దాన్ 5 years, లెస్ దాన్ 3 years ఈ టాడ్లర్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో చూసుకున్నట్లయితే దగ్గు, జలుబు అనేటువంటిది మైనర్ ఇన్ఫెక్షన్, మేజర్ ఇన్ఫెక్షన్ అని ఫస్ట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దగ్గు, జలుబు అనే రెండు కూడా శ్వాసనాళాలకు సంబంధించినటువంటి లక్షణాలు. ఏదేమైనప్పటికీ ఈ దగ్గు, జలుబు అనేవి సాధారణంగా గాలి ద్వారా, ఫోమైట్స్ అంటే రోజు వాడే వస్తువుల ద్వారా వ్యాపించడం మనం చూస్తూ ఉంటాం. అంటే టవల్స్, వాళ్ళు పట్టుకునే టాయ్స్, గ్లాసెస్, ప్లేట్స్, స్పూన్స్ ఇట్లాంటి ఆబ్జెక్ట్స్ ద్వారా, అదే రకంగా గాలి, ఎయిర్ బాన్, ఈ రెండింటి ద్వారా ఈ దగ్గు, జలుబు అనేది ఒక పిల్లవాడి నుంచి ఇంకో పిల్లవాడికి, ఒక కిడ్ నుంచి ఇంకొకటికి సోకటం మనం చూస్తూ ఉంటాం. ఫోమైట్స్ ద్వారా స్ప్రెడ్ అవటం ఎలా అంటే ఒకసారి స్నీజ్ చేసిన తర్వాత ఏదైనా టాయ్ని హ్యాండ్స్ వాష్ చేయకుండా పట్టుకున్నట్లయితే అదే టాయ్ ఇంకొక బాబు పట్టుకున్నా కానీ, ఒక కర్చీఫ్, ఒక పెన్ కానీ, ఒక పెన్సిల్ ఇట్లా ఏదైనా షేర్ చేసుకోవడం వల్ల ఆ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఈ ఫోమైట్స్, ఈ ఆబ్జెక్ట్స్ మీద 20 నుంచి 30 నిమిషాల వరకు సజీవంగా ఉంటాయి. ఆ టైంలో ఇంకొక పిల్లవాడు అదే ఆబ్జెక్ట్స్ పట్టుకున్నట్లయితే కనుక నోట్లో పెట్టుకున్నా కానీ లేదా కంటికి దగ్గరగా ఉంచుకున్నా కానీ సోకే అవకాశం ఉంటుంది. వింటర్ సీజన్లో చూసుకున్నట్లయితే ఈ వైరస్, బ్యాక్టీరియా, ఈ ఫోమైట్స్ అంటే బయట వస్తువుల మీద ఉండే టైం స్పాన్ ఎక్కువగా ఉంటుంది. అంటే 30 నుంచి 40 నిమిషాల వరకు కూడా సజీవంగా ఉంటాయి. నార్మల్గా ఉండే మన రోజువాడే వస్తువుల మీద అవి జీవించి ఉండే టైం కూడా ఎక్కువ ఉండటం వల్ల వింటర్ సీజన్లో రొటీన్గా కోల్డ్ అండ్ కాఫ్స్ ఎక్కువగా మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. తల్లి గర్భంలో వెచ్చగా ఉన్న శిశువు బయట వాతావరణంలోని చల్లదనానికి తట్టుకోలేదు. ముఖ్యంగా 1 year బేబీస్ అప్పుడే వింటర్ సీజన్ ని తొలిసారిగా చూస్తారు. వారిలో చలి అంటే ఏంటో అర్థమవుతుంది. వారికి చలివేస్తుంది, కాని పైకి చెప్పలేరు. ఈ సీజన్లోనే దగ్గుతో, జలుబుతో బాధపడుతుంటారు. ఎన్ని మందులు వేసినా కూడా ఇది ఒక పట్టాన కంట్రోల్ కాదు. ముఖ్యంగా పిల్లలు దగ్గుతుంటే వారు ఎలా దగ్గుతున్నారు, ఎందుకు దగ్గుతున్నారో తెలుసుకోవాలి. తడి దగ్గు వచ్చిందా లేదా పొడి దగ్గు వచ్చిందా అనేది గుర్తించాలి. అంతేకాదు సొంత వైద్యం చేయకుండా సరైన సమయంలో డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. మనం పెద్దల్లో చూసినట్లుగా పొడి దగ్గు, తడి దగ్గు అనేది అంటే తెమ్మడతో కూడినటువంటిది, తెమ్మడ లేనటువంటి దగ్గు. పిల్లలకు వచ్చేసరికి థియరిటికల్గా ఇది 2 రకాలుగా చెప్పుకోవచ్చు. కానీ
ప్రాక్టికల్గా వచ్చినట్లయితే కనుక మోస్ట్ ఆఫ్ ద కాఫ్స్ అంటే అన్ని దగ్గులు కూడా తడి దగ్గులుగానే మనం పిల్లల్లో చెప్పుకుంటూ ఉండొచ్చు. ఒకటే తేడా ఏంటి అని అంటే పిల్లల్లో ఏమాత్రం ఈ తెమ్మడ ప్రొడ్యూస్ అయినప్పటికీ వాళ్ళు చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ సైజ్ ఆఫ్ నాస్ట్రిల్స్, వాళ్ళ ముక్కు సైజ్ కానీ లేదా వాళ్ళ శ్వాసనాళాల సైజ్ కానీ చాలా చిన్నవిగా ఉండటం వల్ల కొంచెం తెమ్మడ శ్వాసనాళాల్లో చేరినట్లయితే కనుక వాళ్ళకి నోస్ బ్లాక్, ఊపిరి ఆడకపోవటము, అదే రకంగా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండటం, అదే రకంగా శ్వాసనాళాల్లో తెమ్మడ ఉండటం వల్ల దగ్గు ఎక్కువగా రావటము, ఇలాంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉండొచ్చు. చాలా కొన్ని కండిషన్స్లో లైక్ అలర్జీస్, ఒక చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయినా కానీ, చల్లటి పదార్థం తిన్నా కానీ, లేదా ఒక పొరబోయిన తర్వాత ఏదైనా వామిటింగ్ అయినప్పుడు పొరబోవటం వల్ల వచ్చేటువంటి దగ్గులు మాత్రమే పొడి దగ్గులుగా పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. పేరెంట్స్ ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే దగ్గు అనేటువంటిది ఒక వ్యాధి కాదు. దగ్గు అనేటువంటిది ఒక రిఫ్లెక్స్ రెస్పాన్స్. ఫర్ సపోజ్ ఒక బేబీకి జలుబు కానీ దగ్గు కానీ ఇన్ఫెక్షన్ వల్ల లేదా అలర్జీ వల్ల సోకినట్లయితే ఆ ఫ్లెమ్, ఆ తెమ్మడ ఏదైతే ఉందో అది రెండు రకాలుగా బాడీ నుంచి బయటకు వస్తుంది. ఒకటేమో బ్లడ్ సప్లై, ఊపిరితిత్తులకు ఉండే రక్తనాళాల ద్వారా, రక్త ప్రసరణ ద్వారా సగం తెమ్మడ బయటికి, యూరిన్లో బయటికి పంపించడం జరుగుతుంది. రెండోది కాఫ్ అవుట్, దగ్గడం వల్ల ఆ తెమ్మడని బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడైతే బయట టెంపరేచర్ ఫ్రీజ్ అయిపోతుందో అప్పుడు పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లోనే కదా ఉన్నాం అనే నిర్లక్ష్యం పనికిరాదు. ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి చలిగాలిలు వీస్తుంటే ఖచ్చితంగా పిల్లలకి స్కార్ఫ్స్ వేయాలి. ఇది వారి చెవుల్లోకి గాలి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాదు జలుబుతో ఉన్న పిల్లలకి ఇది అత్యంత అవసరం. అంతేకాదు మీ బేబీస్ బాగా దగ్గుతున్నా, తుమ్ముతున్నా, ముక్కు బాగా కారిపోతున్నా సరైన జాగ్రత్తలు పాటిస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత పేరెంట్స్దే. చలికాలం ఎక్కువగా పిల్లల్ని నీటిలో ఆడనివ్వకూడదు. దుమ్ము ధూళి కూడా వారి దరిచేరకుండా చూసుకోవాలి. చలిగాలులు బయట బాగా పెరిగినప్పుడు బేబీస్ ని బయట తిప్పకపోవడమే బెటర్. ఒకవేళ బయట తిప్పాల్సొస్తే వారిని తగిన విధంగా డ్రెస్అప్ చేసి తీసుకెళ్లాలి. దగ్గుతో జలుబుతో బాధపడే పిల్లలకి సరైన కేర్ తీసుకోవడమే అన్నిటికంటే ప్రధానమైనది. చాలా తక్కువ సార్లు దగ్గు, జలుబు అనేటువంటి మేజర్ ఇన్ఫెక్షన్స్, ఒక పెద్ద వ్యాధి వల్ల పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరంలో సుమారుగా 6 నుంచి 8 సార్లు వరకు కూడా ఈ మైనర్ ఎలిమెంట్స్ అంటే జలుబు, ముక్కులో నుంచి కారడం, సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇయర్ ఇన్ఫెక్షన్, అదే రకంగా వీజింగ్, బ్రాంకైటిస్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి మైనర్ ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ ఒక సంవత్సరంలో తీసుకున్నట్లయితే, ముఖ్యంగా 5 సంవత్సరాల లోపల పిల్లల్లో ఒక సంవత్సరంలో 6 నుంచి 8 సార్లు సోకేటువంటి అవకాశం ఉంది. సో ఇంతకు మించి కొంతమంది పిల్లల్లో అలర్జిక్ టెండెన్సీ, అంటే కేవలం ఇన్ఫెక్షన్స్ వల్లే కాకుండా డస్ట్ అండ్ స్మోక్, అది ఇంట్లో ఉన్నది కావచ్చు, బయట ఉన్నటువంటి డస్ట్ అండ్ స్మోక్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొంచెం ఎక్కువగా వీళ్ళు ఇంకో ఫ్రీక్వెన్సీ కొంచెం ఎక్కువ సార్లు దగ్గు, జలుబు, ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి లోన్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. ఇటువంటి పిల్లల్లో ముఖ్యంగా మనము ఈ సీజన్, పర్టికులర్గా చేంజ్ ఆఫ్ సీజన్స్, సమ్మర్ నుంచి రైనీ సీజన్, వర్షాకాలం నుంచి వింటర్ సీజన్, ఇట్లా చేంజ్ ఆఫ్ సీజన్స్ టైమ్స్లో ఎస్పెషల్లీ వీళ్ళు ఎక్కువగా దగ్గు, జలుబు నుంచి బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ టైమ్స్లో కోల్డ్ ఐటమ్స్ని ఎక్స్పోజ్ చేయటం, లేదా చల్లటి గాలికి 6-7 గంటల నైట్ టైంలో ఆ తర్వాత పిల్లల్ని బయటకి వెళ్ళనివ్వకుండా ఉండటం, అదే రకంగా క్రౌడీ ప్లేసెస్ లైక్ మార్కెట్స్ కానీ, మాల్స్ కానీ, ఇటువంటి ఒక క్రౌడీ ప్లేసెస్లో టాడ్లర్ ఏజ్ గ్రూప్ 1 to 3 years ఆర్ లెస్ దెన్ 1 year ఇన్ఫెంట్స్ని తీసుకోకుండా పోవటం, పెద్ద పెద్ద ఫంక్షన్స్కి, ఇట్లాంటి కొన్ని క్రౌడీ ప్లేసెస్కి అవాయిడ్ చేయడం వల్ల చాలా వరకు కూడా రిపీటెడ్ కోల్డ్ అండ్ కాఫ్స్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది. 1 year బేబీస్ చాలా సున్నితంగా ఉంటారు. వారు ఏమాత్రం చలిగాలులు ఉధృతమైనా కూడా తట్టుకోలేరు. అందుకే వారిని చలికాలం అత్యంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి. లేదంటే వారికి శీతల గాలులు పడక చలి జ్వరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి ఇవి వైరల్ ఫీవర్స్ గా మారి హాస్పిటలైజేషన్ కి కూడా దారితీస్తాయి. మరి ఇలాంటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బేబీస్ కి కేవలం ఎండాకాలంలోనే కాదు, చలికాలంలో కూడా చలిదెబ్బకి విలవిలలాడతారు. ఎండాకాలంలో సూర్యుడి యూవీఏ రేస్ వల్ల పిల్లలకి వడదెబ్బ తగిలి జ్వరం వస్తే, చలికాలంలో తగిలే గాలుల వల్ల కూడా వారికి వైరల్ జ్వరాలు సోకే ఆస్కారం ఉంటుంది. ఈ శీతగాలులు ఆ జ్వరాన్ని మరింత తీవ్రం చేస్తుంటాయి. ముఖ్యంగా టెంపరేచర్ పెంచేస్తూ రాత్రిళ్లు నిద్రపోనీయకుండా చేస్తాయి.
జ్వరం అనేది సర్వసాధారణంగా పిల్లలకు వస్తూ ఉంటుంది. సంవత్సరానికి నార్మల్గా 6 to 8 రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో పాటు జ్వరాలు వస్తూ ఉంటాయి పిల్లలకి. అది నార్మలే, దాని గురించి మనం కంగారు పడకూడదు. ఏ జ్వరమైనా వచ్చినప్పుడు 3 to 5 days ఉంటుంది. దాంతోపాటు జ్వరం మందు వేసుకుంటే అంతటికదే తగ్గిపోతుంది. కాకపోతే ఎప్పుడు మనము ఈ జ్వరం గురించి మనం కంగారు పడాలనేది, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది ప్రశ్న. మామూలుగా జ్వరం మామూలుగా వచ్చినా కూడా మన మందు వేయంగానే జ్వరం తగ్గిపోయి బిడ్డ అదర్వైజ్ యాక్టివ్గా ఉండి పాలు తాగి ఫుడ్ తింటూ మోషన్ యూరిన్ అది బాగా వెళ్తూ యాక్టివ్గా ఉండి ఆడుతూ ఉంటే కనుక మన ఇంట్లో ఉన్నప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. 2-3 days అయిన తర్వాత కూడా అప్పుడు జ్వరం తగ్గకపోతే ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా ఇంట్లో ఉండే పిల్లలకి జ్వరాలు రావడం చాలా తక్కువే. కానీ చలిగాలిలో బయట తిరిగే పిల్లలు ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా తిరిగితే మాత్రం ఖచ్చితంగా వారికి వైరస్ సోకే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఇంట్లో దోమలు విపరీతంగా పెరిగిపోయినా లేదా ఇంట్లో ఎవరికైనా జ్వరం సోకినా కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీరిని ఈ కాలంలో అత్యంత జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. జ్వరం తీవ్రతను తెలుసుకుని వైద్యులని సంప్రదించాలి. ఎప్పుడు మీరు డాక్టర్ గారికి దగ్గరికి వెళ్ళాలి అనే ప్రశ్నకు, బిడ్డకు జ్వరం వచ్చింది, 103, 104 వచ్చింది, బాగా సిక్ గా ఉన్నాడు, పాలు తీసుకోవట్లేదు, చూడడానికి సిక్ గా టాక్సిక్ గా ఉండి ఆ కలర్ అది కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి ఏదైనా సరే ర్యాష్ లాగా అనిపించి ఇంకా వేరే ఏదైనా మీకు తేడా అనిపిస్తే అప్పుడు మొదటి రోజైనా కూడా మీరు కంపల్సరీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ సీజన్ ఉంది, డెంగ్యూ సీజన్ Day 1 లో కూడా మీరు Day 2 లో కూడా మనకు ఒకసారి ప్రాణాంతకంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఆ సీజన్ బట్టి కూడా ఈ సీజన్ లో పలానా జబ్బులు ఏం వస్తున్నాయి, ఇది మనం ఇంట్లో కూర్చోవచ్చా వెళ్ళొచ్చా అని కొంచెం పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఉండాలి. సో Day 1, Day 2 లో కూడా ఒక్కొక్కసారి వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే అవి ఫర్ ఎగ్జాంపుల్ వామిటింగ్ వచ్చి తలనొప్పిగా ఉండి ఇరిటబుల్ గా ఉండి వాంతులు చేసుకుంటా అనుకుంటాం Day 1, Day 2 లో కూడా అప్పుడు ఏమైనా మెనింజైటిస్ బ్రెయిన్ లోని ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తాం. అలాగే చెవులు పెట్టుకుని బాగా ఏడ్ చేస్తున్నారు అనుకుంటే అప్పుడు చెవి నొప్పి అని చూస్తాం. అప్పుడు డాక్టర్ గారి దగ్గర రావాల్సింది. మింగడానికి ప్రాబ్లం ఉండి అంత వామిటింగ్ చేసుకుంటూ ఉంటే కనుక గొంతులో ఏమైనా టాన్సిల్స్ ఉన్నాయా అని మరి డాక్టర్ దగ్గర మీరు రావాల్సి వస్తుంది. అలా ఒక్కొక్క ఆర్గన్ అలా అనమాట, అంటే బాగా ఎక్కువ దగ్గేసేస్తూ తడి దగ్గుతూ డొక్కలెగరేస్తూ మూలుగుతుంటే ఏమైనా న్యూమోనియా అవుతుందని మనం చూసుకోవాలి. అలాగే పొట్ల బాగా విరోచనాలు అయిపోయి బ్లడ్ మ్యూకస్ వచ్చి 10-20 సార్లు మోషన్స్ అయిపోయి పిల్లడు యూరిన్ అయిపోతే లూజ్ మోషన్స్ అవుతున్నాయి, ఫీవర్ వచ్చింది, కంపల్సరీ డాక్టర్ దగ్గరికి మనం వెంటనే వెళ్లాల్సి వస్తుంది. అది ఒకసారి కాళ్ళు చేతులు కదపకుండా బిడ్డ నీరసం అయిపోయి పారాలసిస్ లాగానే వచ్చినా అప్పుడు రావాల్సి వస్తుంది. లేకపోతే మూత్రం పోసేటప్పుడు ఏడ్ చేయడం అనుకోండి, అది యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో బేబీకి జ్వరంతో పాటు ఇంకా వేరేమి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నాయా అని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. 1 year బేబీస్ ఉన్న ఇంట్లో నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు ఉంటే వారిని కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ ఇటీవల కాలంలో పేరెంట్స్ ఇద్దరూ వర్కింగ్ అవటం, గ్రాండ్ పేరెంట్స్ కి దూరంగా ఉండటం వల్ల వారి సంరక్షణ తక్కువైపోతుంది. ముఖ్యంగా వారు తినే తిండిలో కానీ, వారి ప్రొటెక్షన్ విషయంలో కానీ వారికి సరైన పోషణని అందించలేకపోతున్నారు. మన బేబీస్ కి వచ్చే జ్వరాలు ఒక్కోసారి ఉగ్ర రూపం దాల్చి కంటికి కొనుకు లేకుండా చేస్తాయి. మరి అలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పిల్లలు ఏమాత్రం మంచులో తిరిగినా, నీళ్లలో ఎక్కువగా ఆడినా, దగ్గు జలుబు తగ్గకుండా వేధిస్తున్నా వారికి జ్వరం వచ్చే అవకాశం ఉంటుందనేది గుర్తించాలి. పగలంతా టెంపరేచర్ నార్మల్ గా ఉండి రాత్రిపూట ఇది ఎక్కువైపోతుంటుంది. జ్వరం తగ్గడానికి డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ కీలక పాత్ర పోషిస్తే పేరెంట్స్ గా మనం వారికి చూపించే ఎఫెక్షన్, కేరింగ్ వల్ల జ్వరం తీవ్రత తగ్గుతుంది. దీనివల్ల వారు రాత్రిపూట హాయిగా నిద్రపోతారు. టెంపరేచర్ పెరిగే కొద్దీ పిల్లలు నీరసంగా అయిపోతుంటారు. వారికొచ్చిన బాధని వాళ్లు చెప్పలేకపోతుంటారు. అందుకే వింటర్ సీజన్ వచ్చిందంటే వారి సంరక్షణ బాధ్యతను తల్లులు ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. ఫస్ట్ జ్వరం వచ్చినప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రతి ఇంట్లోనూ ఒక మంచి థర్మామీటర్ ఉండాలి. ఎందుకంటే చాలా మంది కాలు వేడిగా ఉంది, తల వేడిగా ఉంది, చేయి వేడిగా ఉంది అని చెప్పేసి జ్వరం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఒక థర్మామీటర్ కంపల్సరీ ఉండాలి. జాగ్రత్తగా చూసి టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చెక్ చేసుకుంటూ జ్వరం వచ్చినప్పుడు మీరు క్రోసిన్ అది వేసుకోండి. మరి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి రావాల్సి వస్తుంది. ఈ మందులతో పాటు తీసుకోవాల్సిన వేరే జాగ్రత్తలు ఏమంటే మేక్ షూర్ అడిక్వేట్ ఫ్లూయిడ్స్ వెళ్తున్నాయా లేదు. ఏదో ఒకటి పాలనే కాదు, పాలు కానీ కావచ్చు, కొంచెం సూప్ కావచ్చు, కానీ పప్పు నీళ్ళు కావచ్చు, గంజి కానీ ఏదో ఒకటి, ఏదో కొంచెం డిహైడ్రేట్ కాకుండా బేబీకి ఏదో కంపల్సరీ బతుమాలో బామాలో ఏదో పోసుకుంటూ ఉండాలి. అలాగే ఫుడ్ తింటే కనుక రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టకూడదు. జ్వరం వచ్చింది బ్రెడ్ తినాలి, అన్నం తినకూడదు అలా అంటుంటే ఏమీ ఉండదు. జ్వరం టైంలో మనకి చాలా క్యాలరీస్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అందుకని ఆ టైంలో కొంచెం వీలైనంత వరకు కొంచెం ఫుడ్ ఎక్కువగా పెట్టాలి. దాని తర్వాత ఎక్కువ క్లోదింగ్ అది ఎక్కువగా. జ్వరం రాగానే మనం ఏం చేస్తామంటే 3-4 లేయర్స్ వేసేస్తాం. క్లోదింగ్ వేసేస్తే జ్వరం పెరిగిపోతుంటుంది. అందుకని అలాంటప్పుడు లైట్ క్లోదింగ్ వేసుకోవాలి. తర్వాత ఫుడ్ 3-4 hours ఒకసారి కొంచెం కొంచెం పెడుతూ ఉండాలి. టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. నైట్ టైం కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. టెంపరేచర్ అవసరమైతే మందు వేయాలి. తర్వాత మందు వేసే ముందు క్రోసిన్ అట్లాంటి
ఇలాంటి విషమైన ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే పొట్టలో గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చలికి పిల్లలకి ఎన్నో హెల్త్ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. దగ్గు, జలుబుతో పాటుగా వారికి శ్వాసకోశ సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. దీనివల్ల వారు ఆహారాన్ని సరిగ్గా తినలేరు. ఒకవేళ తిన్నా కూడా దాన్ని వారు జీర్ణించుకోలేరు. తరచుగా వాంతులు చేసేసుకుంటూ ఉంటారు. పాలు పట్టినా కూడా దాన్ని కక్కేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి కండిషన్స్ లో పిల్లలని ఎలా సంరక్షించుకోవాలో, ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చిన్నపిల్లల్లో దగ్గు, జలుబు వేధిస్తూ వారిని ఎంతో ఇబ్బంది పెడుతుంటుంది. దీనివల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ఒక్కోసారి వాంతులు కూడా అవుతుంటాయి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. వారు ఏది తిన్నా కూడా వెంటనే వామిటింగ్ చేసేసుకుంటూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్ లో వారికి డయేరియా వచ్చి బాడీ డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే పేరెంట్స్ అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ అయినటువంటి పిల్లల్లో ఒక్కొక్కసారి మనము వామిటింగ్ అంటే వాంతులు ప్రిడామినెంట్గా ముఖ్య లక్షణంగా మనం అప్పుడప్పుడు పేరెంట్స్ మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం చూస్తూ ఉంటాం. ఇది ఎందువలనంటే <7 years 7 సంవత్సరాల లోపల పిల్లల్లో ఈ స్పిట్టింగ్ అవుట్ బయటికి ఉమ్మి వేయటం అనేటువంటి ఒక అలవాటు కానీ ఆ కెపాసిటీ కానీ వాళ్ళకు ఉండదు. అందు గురించి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 7 సంవత్సరాల లోపల పిల్లల్లో మనం చూసుకున్నట్లయితే ఈ తెమ్మడ ఏదైతే ఉంటుందో దగ్గు జలుబు చేసినటువంటి సమయంలో ఆ దగ్గిన తర్వాత పిల్లలు లేదా జలుబున్న సమయంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మింగేస్తూ ఉంటారు. దగ్గిన తర్వాత వచ్చే తెమ్మడని వాళ్ళు మింగేస్తూ ఉంటారు. సో మింగేయడం వల్ల అది కడుపులో పోయి ఇరిటేషన్ చేసి ఒక్కొక్కసారి వామిటింగ్గా వస్తుంది, లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోషన్లో కూడా బయటికి రావడం మనం చూస్తూ ఉంటాం. ఇలా కాకుండా ఒక్కొక్కసారి కొన్ని ఇన్ఫెక్షన్స్లో జలుబు, దగ్గు, రెస్పిరేటరీ ట్రాక్ట్, దీంతో శ్వాసనాళాలతో పాటుగా పేగులను కూడా కలిపి ఇన్ఫెక్షన్ చేసేటువంటి కొన్ని వెరైటీస్ ఆఫ్ వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నాయి. అలాంటప్పుడు మనము ఈ జలుబు దగ్గుతో పాటుగా పేగులో ఆ కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి కూడా మందులు తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ దగ్గు జలుబు ఉన్న పిల్లల్లో వామిటింగ్స్ అనేటువంటి ఆ వామిటింగ్స్లో తెమ్మడ మాత్రమే వస్తున్నంత వరకు పేరెంట్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పిల్లలు మింగేస్తారు, అది లోపలికి వెళ్ళింది ఇరిటేట్ అనేది బయటకు వస్తుంది. చలికాలంలో పిల్లల్లో అరుగుదల శాతం తక్కువగా ఉంటుంది. పైగా వారు జలుబు చేసినా, దగ్గొచ్చినా లేదా జ్వరం బారిన పడినా రెస్ట్ తీసుకునే సమయం కూడా తగ్గిపోతుంది. దీంతో వారికి అంత త్వరగా తినే ఫుడ్ అరగకపోవచ్చు. ఒక్కోసారి కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వేధించినా కూడా వారు తరచుగా వాంతులు చేసుకుంటూ ఉంటారు. డాక్టర్ని సంప్రదించే ముందు వారు ఏ సందర్భాల్లో వాంతులు చేసుకుంటున్నారు, ఎందుకు చేసుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి. వాంతి ఎలా అవుతోంది, ఎంత మొత్తంలో అవుతోంది కూడా పేరెంట్స్ గమనించి డాక్టర్స్ కి డీటెయిల్డ్ గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సొంత వైద్యం చేయకుండా దగ్గరలోని డాక్టర్ పర్యవేక్షణలో ఉంచడమే అన్ని విధాలా శ్రేయస్కరం. పిల్లల్లో వాంతులు, వామిటింగ్స్ అనేటువంటి ఒక ఆస్పెక్ట్ తీసుకున్నట్లయితే కనుక కొంచెం పెద్ద పిల్లల్లో 1 year నుంచి 5 years పిల్లల్లో మనం ఈ వామిటింగ్ చూసుకున్నట్లయితే కనుక కొన్ని సర్జికల్ కండిషన్స్ అంటే వామిటింగ్స్తో పాటుగా మనకి జ్వరం ఉండటము, అదే రకంగా వామిటింగ్స్తో పాటు కడుపు నొప్పి ఉన్నట్లయితే కనుక వాళ్ళలో అపెండిక్స్ కానీ లేదా రీనల్ క్యాలిక్యులస్, కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్ క్యాలిక్యులస్, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, సో ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో వామిటింగ్స్ ఉన్నప్పుడు ఇది ఫీవర్తో పాటు ఉన్నదా, వామిటింగ్స్తో పాటు జ్వరము, కడుపు నొప్పి, విరోచనాలు ఉన్నాయని చూసుకోవాలి. వామిటింగ్స్, విరోచనాలు, జ్వరము ఉన్నట్లయితే కనుక బయట ఆహారం బయటకు వెళ్ళొచ్చారు, ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చారు, అప్పుడు దాని నెక్స్ట్ డే ఇలాగా వాంతులు, విరోచనాలు, జ్వరము స్టార్ట్ అయిందంటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ కండిషన్స్ వామిటింగ్తో పాటు ఇతరత్ర ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, అదే రకంగా వామిటింగ్స్తో పాటు సిమ్టమ్స్తో పాటుగా మనము ఎగ్జామినేషన్, ఒక పీడియాట్రిషియన్, చైల్డ్ స్పెషలిస్ట్ పరీక్షించడం ద్వారా ఈ వాంతులు వెనకాల ఉన్నటువంటి కారణాన్ని మనం గ్రహించేటువంటి అవకాశం ఉంది. పిల్లలు ఏది తిన్నా కూడా కక్కేస్తూ ఉంటారు. ముఖ్యంగా చలికాలం వారి యాక్టివిటీ బాగా తగ్గిపోతుంది. దీనివల్ల కూడా అరుగుదల బాగా తగ్గుతుంది. అంతేకాకుండా చలికాలంలో వేధించే అనేక రోగాలు కూడా వాంతులకు కారణాలు అవుతాయి. డయేరియా, వైరల్ ఫీవర్స్, కడుపు నొప్పి, రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా వాంతులకు కారణాలు అవుతాయి. ముఖ్యంగా 1 year బేబీస్ వారికి వాంతి వస్తుందని చెప్పలేరు. అందుకే ఇంట్లో వారి కోసం సెపరేట్ వామిటింగ్ బేసిన్ ని పెట్టి దాంట్లో అలవాటు చేయాలి. ఒకవేళ రోజుకి 5-10 సార్లు ఇలా చేస్తుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి.
హోమ్ రెమెడీస్ వాడకపోవడమే మంచిది. పిల్లలకి వింటర్ వెదర్లో వారి శరీరంలో అనేక మార్పులొస్తాయి. దుమ్ము ధూళిలో ఎక్కువగా ఆడటం వల్ల లేదా మట్టి తినడం వల్ల, ఆడుకునే వస్తువులు తరచుగా నోట్లో పెట్టుకోవడం వల్ల కూడా ఇలా వామిటింగ్స్ వస్తుంటాయి. పిల్లల కడుపులో ఏదైనా తీవ్రమైన సమస్యలున్నా, ఛాతీలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇలా తరచుగా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ప్రతి విషయంలో వారినో కంట కనిపెడుతూ ఉండాలి. ముఖ్యంగా జలుబు, దగ్గు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు వారికి సరైన మెడిసిన్ ని వాడి దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. డాక్టర్ని సంప్రదించే ముందే వారికిచ్చిన హోమ్ రెమెడీస్ కానీ, వాడిన మందుల గురించి కానీ చెప్పాలి. అప్పుడే డాక్టర్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలుగుతారు. మనము ఏ వామిటింగ్స్ మెడికల్ రీజన్స్ వల్ల, ఏదో ఒక డిసీజ్ వల్ల ఏ వామిటింగ్స్ మైనర్ నార్మల్ ఇండైజెషన్ వల్ల డిఫరెన్షియేట్ చేయొచ్చు అనుకున్నట్లయితే, ముఖ్యంగా వెయిట్ గెయిన్. మొట్టమొదటిగా బేబీ యొక్క వెయిట్ కన్సిస్టెంట్గా గెయిన్ అవుతూ ఉంది అనుకుంటే కనుక అట్లాంటి వామిటింగ్స్ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండోది, వామిటింగ్స్తో పాటుగా లూజ్ మోషన్స్, కడుపు ఉబ్బరము, జ్వరము ఇలాంటి సిమ్టమ్స్ లేకుంటే కనుక అది కొన్ని మైనర్ రీజన్స్ వల్ల అనేటువంటిది మనం చూసుకోవచ్చు. ఈ 6 months to 1 year పిల్లల్లో పళ్ళు రావడం మనం చూస్తూ ఉంటాం. సో ఈ పళ్ళు రావడం అనే టైంలో వాళ్ళకి చాలా దురద పుడుతూ ఉంటుంది. సో ఏదన్నా సరే నోట్లో తీసుకొని పెట్టుకోవాలి అనేటువంటి ఒక యాటిట్యూడ్ వాళ్ళలో ఉంటుంది. సో కింద పడినట్టు వస్తువులు కానీ, టాయ్స్ కానీ ఏమైనా వాళ్ళు నోట్లో పెట్టుకోవడం వల్ల అలాంటి పిల్లల్లో కూడా ఈ వామిటింగ్స్ మనము తరచుగా చూసే అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ ఎటువంటి చిన్న చిట్కాలు ఫాలో అవచ్చు అంటే, వాళ్ళకంటూ వాళ్ళ రూమ్లో మంచిగా వెట్ మాపింగ్, శుభ్రంగా ఉంచుకోవటం వాళ్ళ ఫ్లోర్ని, ఒక సెట్ ఆఫ్ టాయ్స్ మార్నింగ్ టైం, ఒక సెట్ ఆఫ్ టాయ్స్ ఈవినింగ్ టైం వాష్ చేసేసి వాళ్ళకు అందుబాటులో ఉంచి, వాళ్ళు దాన్ని కొరికి లేదా పళ్ళతో గట్టిగా నమిలి ప్రయత్నం చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేయటం, ఇంకా క్లీన్గా ఉంచుకోవటం, వాళ్ళు వాడే సాఫ్ట్ టాయ్స్ని కానీ లేదా పిల్లలు నోట్లో పెట్టుకునే టాయ్స్ని కానీ శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా ఈ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, చుట్టూ ఉండే ఈ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ వల్ల వామిటింగ్స్ని ప్రివెంట్ చేయొచ్చు. రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఎప్పుడైతే వామిటింగ్స్తో పాటు జ్వరము, కడుపు నొప్పి, విరోచనాలు, అదే రకంగా కడుపు ఉబ్బరము ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయో వెంటనే పీడియాట్రిషియన్ కానీ, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక హెల్త్ టిప్ మీకోసం. పాప పుట్టిన మొదటి రోజు నుండే మీరు దయచేసి ముఖ్యంగా తల్లికి నా విన్నపం ఏమిటంటే, కానిపోయిన మొదటి గంటలోనే వీలు చేసుకొని మీ పాపకు మీరు పాలివ్వటం మొదలెట్టండి. ముఖ్యంగా మొదట్లో వచ్చే కొలెస్ట్రాల్ అనే పాలు చాలా ముఖ్యమైనవి. అందులో వ్యాధి నిరోధక ప్రోటీన్స్, ఫ్యాట్, ఇంకా ఎన్నో మనకు తెలియని సబ్స్టెన్స్ కూడా అందులో ఉంటాయి. అట్లాగే తల్లిపాలని ఎట్టి పరిస్థితులైనా 6 నెలలు నిండే వరకు మీరు ఆపకుండా ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కేవలం తల్లిపాలే ఇచ్చేట్టుగా చూస్తే భవిష్యత్తులో మీ పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మీపై ఇంకా వారికి ప్రేమ, మమకారం అనేది పెరుగుతుంది. 6 నెలల తర్వాత మీ పాలు ఇస్తూ కాంప్లిమెంటరీ ఫీడ్స్ కూడా యాడ్ చేయండి. అంటే ధాన్యాలు, సిరియల్స్ ఇంట్లో చేసినవి అయితే ఇంకా మంచిది. దాన్ని మనం ఉగ్గు అంటుంటాం. బియ్యం, పప్పులు ఇవన్నీ పొడి చేసి ఉడికించి తినిపించవచ్చు రోజు 3 సార్లు. అందులోనే కొన్ని వెజిటేబుల్స్, క్యారెట్స్ లాంటివి, పొటాటో, గ్రీన్ పీస్ లాంటివి వేసి ఉడికించి తినిపించవచ్చు. ఆ తర్వాత ఒక నెల తర్వాత అంటే 7వ నెల నుంచి మీరు అరటిపండు లాంటి పండ్లు కూడా రోజు ఒకసారి తినిపించవచ్చు. ఆ తర్వాత స్నాక్స్ యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత 10వ నెల నుంచి ఉడకబెట్టిన ఎగ్ కానీ, నాన్ వెజిటేరియన్ ఫిష్ లాంటిదైనా ట్రై చేయొచ్చు. అట్లా మీరు 2 సంవత్సరాలు నిండే వరకు తప్పకుండా తల్లిపాలు ఇవ్వండి. దానివల్ల ఎన్నో ఫలితాలు, ఎన్నో లాభాలు ఉన్నాయి. జీవనరేఖ చైల్డ్ కేర్ ఈ రోజు ఎపిసోడ్లో ఇప్పటి వరకు చెప్పింది ఒకసారి రికాప్ చూద్దాం. చిన్నపిల్లలకి చలికాలం వెచ్చదనాన్ని ఇవ్వడం అనేది ఎంతో ముఖ్యం. దీనివల్ల వారికి దగ్గు, జలుబు రాకుండా ఉంటుంది. చలికాలం ఒకసారి దగ్గు వచ్చినా, జలుబు చేసినా ఓ పట్టాన మానకుండా అది వారిని సతాయిస్తూ ఉంటుంది. అందుకే మొబిలైజేషన్ ఇవ్వాలి. వారికి తగినట్టుగా వాతావరణాన్ని వెచ్చగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా దుమ్ము ధూళిలో ఆడనివ్వకూడదు. ప్రతిరోజు డాక్టర్ని సంప్రదిస్తూ దగ్గు తగ్గే వరకు మెడిసిన్స్ ను వాడాలి. జలుబు నయమయ్యే వరకు వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. చలిగాలి సోకకుండా తలకి, చెవులకు క్యాప్స్ ను పెట్టాలి. వారిని వీలైనంత వరకు వెచ్చగా ఉంచే ప్రయత్నం చేయాలి. దగ్గు, జలుబు మూలంగా పిల్లల్లో వాంతులు, విరేచనాలు అవుతుంటాయి.
ఎందుకంటే ఫ్లమ్ బయటికి పోతుంది కాబట్టి. అందుకు కంగారు పడాల్సిన పని లేదు. కానీ ఒక్కోసారి రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వామిటింగ్స్ అవుతుంటాయి. అప్పుడు డయేరియా లేదా కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. అందుకే పిల్లల్ని సాధ్యమైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లాలి. పిల్లలకు బాగా వాంతులవుతుంటే హోమ్ రెమెడీస్ వాడకపోవడమే మంచిది. డాక్టర్స్ కి బేబీస్ కండిషన్ ని క్లియర్ గా చెప్పాలి. అప్పుడే వారికి సరైన మెడిసిన్ అందిస్తారు. చలికాలం ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా పిల్లల్ని చలిలో తిప్పకూడదు. వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల వారికి చాలా సులువుగా జ్వరాలొచ్చేస్తాయి. ముఖ్యంగా 1 year బేబీస్ కి జ్వరం వచ్చిందంటే వారు సరిగ్గా నిద్రపోలేరు, ఆహారమూ తీసుకోలేరు. తల్లిదండ్రులుగా మన బాధ్యత పెరిగేది ఇక్కడే. సరైన పద్ధతిలో మెడికేషన్ వాడుతూ టెంపరేచర్ కంట్రోల్లోకి వచ్చేంత వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తల్లిదండ్రుల సంరక్షణలోనే చలికాలం వారు మరింత రక్షణ పొందగలుగుతారు. వింటర్ సీజన్లో పిల్లలని అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దే. మీరు ఎలా చెబితే పిల్లలు అలా వింటారు. ముఖ్యంగా పిల్లలకి చేసేటప్పుడు ఓపిక, సహనం ఉండాలి. మరో చక్కని అంశంతో జీవనరేఖ చైల్డ్ కేర్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India, అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.